చూస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా మాచర్లలో బాధితురాలు పిరియుడే ఘటనకు పాల్పడినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. రహస్య ప్రదేశంలో నిందితుడిని విచారిస్తున్నారు పోలీసులు. అయితే ఈ కేసుకు సంబంధించి మరిన్ని కీలక విషయాలు రాబట్టాల్సి ఉందని చెప్తున్నారు పోలీసు అధికారులు. చెప్పులు కూడా క్రాక్స్, వీడియో రికార్డ్ చేస్తున్నా. చెప్పులు క్రాక్స్ ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం కేసులో కీలక ట్విస్ట్ మనం చూస్తున్నాము. సో బేసికలీ పల్నాడు జిల్లా మాచర్లలో బాధితురాలు ప్రియుడే ఘటనకు పాల్పడినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. మనం క్లియర్ గా విజువల్ లో చూస్తున్నాము. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానే నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానే ఆ అమ్మాయి ప్రియుడు అన్నట్లుగా పోలీసులు కన్ఫర్మ్ చేశారు. సో అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగింది అండ్ చాలా లోతుగా విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందన్న అంశానికి సంబంధించి విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఎట్టకేలకైతే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అయితే గుర్తించారు పోలీసులు. రహస్య ప్రదేశంలో నిందితుడిని విచారిస్తున్నట్లుగా కూడా పోలీసు అధికారులు వెల్లడించారు. అసలు ఎందుకు ఈ ఘటనకు పాల్పడ్డారు అన్న అంశానికి కూడా సంబంధించి ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని కీలక విషయాలు రాబట్టాల్సి ఉందన్నట్లుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. సో ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం కరెస్పాండెంట్ నాగేశ్వరరావు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, ఇన్ని రోజుల సస్పెన్షన్ అయితే ఈ రోజు పోయిందని చెప్పొచ్చు. సో ఇటుకలకైతే ఆ బాయ్ ఫ్రెండే ఇదంతా చేశాడన్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఒక ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారంలో కీలక మలుపు అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పల్నాడు జిల్లా మాచర్లలో బాధితురాలు ప్రియుడే ఘటనకు పాల్పడినట్టు పోలీసులు దర్యాప్తులో అయితే తేలింది. అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అయితే రహస్య ప్రదేశంలో నిందితుడిని అయితే విచారిస్తున్నారు పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి మరిన్ని కీలక విషయాలు అయితే రాబట్టాల్సింది ఉంది. ఏదైతే మాచర్లలో మంచినీళ్ళు తాగటానికని చెప్పేసి ఆ ఉద్యోగిని ఇంటికి ఎవరూ లేని సమయంలో అయితే ఒంటరిగానే ఉంటుంది. ఆమె ఒక తన చెల్లెలు కుమారుడిని మాత్రం దత్తత తీసుకున్నట్టు ఆ రోజున ఆయన సత్తెనపల్లి వెళ్ళి ఉండటం జరిగింది. ఈ క్రమంలోనే ఏదైతే ఇప్పుడు పోలీసులు గుర్తించారో అతనికి సంబంధించిన మాజీ ప్రియుడ గా గుర్తిస్తున్నారు. అయితే అతను ఆ టైంలో ఆమె ఒకటే ఉన్న టైంలో ఆ ఇంట్లోకి వెళ్ళటం జరిగింది. ఇంట్లోకి వెళ్ళి విచక్షణ రహితంగా అయితే ఆమెపై దాడి చేసిన పరిస్థితి. దాన్ని సంబంధించి ఏదైతే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో చనిపోయిన మహిళ, ఆ మహిళ వేరే ఒక వ్యక్తితో ఏదైతే ఆమె ఫ్రీగా మాట్లాడటం చేస్తున్నట్లుగా ఆయన గుర్తించినట్లుగా మనకు తెలుస్తున్న సమాచారం. ఈ క్రమంలోనే ఆమెతో వివాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ వివాదం తర్వాత ఆమెను హతమార్చాలన్న ఉద్దేశంతో ఇతను ఆమె ఇంటికి వెళ్లి ఆ రోజున ఆమెని చిత్రహింసలకు గురి చేసి ఏదైతే చంపినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అతను ఎవరికీ తెలియకుండా ఉన్నట్లుగానే సహజంగా వెళ్ళిపోతున్నప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పరిశీలించిన నేపథ్యంలో అతన్ని పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తుంది. ఆ పోలీసులు పట్టుకున్న క్రమంలో అతన్ని రహస్య ప్లేస్ లో ఉంచి అతన్ని పూర్తిగా విచారిస్తున్నట్లుగా మనకి పోలీసులు తెలుస్తుంది. మొత్తంగా అయితే ఈ యొక్క మరికొద్ది గంటల్లో అయితే దీనికి సంబంధించిన సస్పెన్షన్ విడిచే అవకాశం ఉంది. అతన్ని పోలీసులు తీసుకొచ్చి కేసు నమోదు చేసిన తర్వాత కోర్టుకు కూడా సబ్మిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.